త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. గత సంవత్సర కాలమంతా దేవుడు మనల్ని తన కృప కింద భద్రపరిచి నూతన సంవత్సరంలో మనందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి కోట్ల కొలది వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఆత్మీయంగా కూడా మీరు బలపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. మరి సంతోషంతో మనం ఎంతో ఉత్సాహంతో నూతనమైనటువంటి ఉత్తేజంతో మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము. అయితే ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు గురుందుపల్లి జయరాజు, మిస్సెస్ మేరీ క్రిస్టియానా ఖమ్మం నుంచి, సుజిత్ రాజు ఆస్ట్రేలియా, సుప్రియ హైదరాబాదు, వీరు ఈ కుటుంబము ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ఈ నూతన సంవత్సర శుభాలతోటి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఈ 2024 సంవత్సరంలోకి మనము ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరము నీవు నీ కుటుంబము ఆశీర్వాదాలతో నింపబడటానికి నీవు ఏ ఏ తీర్మానాలు తీసుకోవాలి, ఎలా సిద్ధపడాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏ ఏ తీర్మానాలు తీసుకోవాలి, మనం ఏ విధంగా ఈ సంవత్సరం అంతా సిద్ధపడాలి. మనం అనేక విషయాల్లో సిద్ధపడుతున్నాము, తీర్మానాలు తీసుకుంటున్నాము. మనం ఇహలోక సంబంధమైనటువంటి వివాహాలు చేయాలి ఈ సంవత్సరం నా బిడ్డలకని, అదేవిధంగా చదువుతున్న బిడ్డలు ఏ విధంగా అయినా సరే ఈ సంవత్సరం ఉద్యోగాలను మేము సంపాదించుకోవాలని, రాస్తున్న ఎగ్జామ్స్ మంచి ర్యాంకులో పాస్ అవ్వాలని, ఇల్లు కొనుక్కోవాలని, అనేకమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు వేస్తూ అనేకమైనటువంటి జీవితంలో ఎన్నో తీర్మానాలు మనం తీసుకుంటాం. 2024 సంవత్సరంలో ఇవన్నీ కూడా మనం నెరవేర్పు జరిగించాలని, అవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి. అయితే ఆత్మీయంగా కూడా మనము ఎన్నో తీర్మానాలు తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మన ఆత్మీయ జీవితము సరైన మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు ఆకాశవాకిలు విప్పి పటజాలని దీవెలు ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ఆ తీర్మానాలు మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము ఆ రోజు ఏ విధంగా తీర్మానం చేసుకున్నారు, 2023 సంవత్సరంలో మనం చేసిన పొరపాట్లేంటి, తప్పులేంటి అనేది మనము గ్రహించాలి. వీరు కూడా అదే ఏ తప్పుల వల్ల, ఏ పొరపాటుల వల్ల, ఏ పాపం వల్ల మనం ఈ స్థితిలో ఉన్నాము, కష్టాల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నాం, బాధలో ఉన్నాం అనేది గ్రహించి ఇశ్రాయేలు జనాంగము ఏం చేశారంటే అక్కడ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకున్నారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంతేకాకుండా అన్ని జనుల్లో నుండి వారు ప్రత్యేకించబడి నిలబడి తమ పాపాలను, తమ పితరుల పాపాలను, వారి పాపాలే కాకుండా వారి పితరులు చేసినటువంటి పాపాలు కూడా వారు ఒక జాము సేపు నిలబడి ఒప్పుకున్నట్లు, ఒక జాము సేపు నిలబడి ధర్మశాస్త్రాన్ని చదివినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రాన్ని చదువుతామో దానిలో ఉన్నటువంటి మనం చేసినటువంటి తప్పులు ఒప్పులు అన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. అందుకే ఆ ధర్మశాస్త్రం చదవటం వల్ల వారి తప్పులు ఏం చేశారు, దేవునికి అభ్యంతరకరమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, ఎలాంటి జీవితం జీవించామో అనేది వారు తెలుసుకొని కన్నీటితోటి ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకున్నట్లుగా చూస్తున్నాము. అయితే వారు చేసుకున్నటువంటి తీర్మానాలు కూడా మనం చూద్దాము. మనం కూడా మన జీవితాల్లో 2023 సంవత్సరంలో మనం మానమాత్రులమై ఉన్నాము, నరమాత్రులమై ఉన్నాము. ఒక్కొక్కసారి మనము ఎంత ఆలోచించినా, నేను కూడా ఒక్కొక్కసారి కొన్ని ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచించానేమోనని ప్రతి దినము ప్రతి క్షణము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని పాప క్షమాపణ పొందుకోవటానికి ఆయన సన్నిధిని ఆశ్రయిస్తాను. అదేవిధంగా మీరు కూడా దేవుని సన్నిధిని, ప్రతి వారు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించి, నా జీవితంలో తెలిసి తెలియక అనేక పొరపాట్లు చేశాను తండ్రి, నన్ను క్షమించమని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా క్షమించడానికి దేవుడు ఆయన సియోను పర్వతం మీద నుంచి కునుకక నిద్రపోక మనకి సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఏమేమి తీర్మానాలు చేసుకున్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కూడా ఇట్టి తీర్మానాలు ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మన తీర్మానాలు ఎత్తుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే ఇక్కడ నెహెమ్యా గ్రంథము
10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు ఏమి తీర్మానాలు చేసుకున్నారంటే, మొట్టమొదటిగా తీర్మానము 10వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తామని దేవుని ఎదుట ఇశ్రాయేలీయులు తీర్మానం చేసుకున్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి, ఆజ్ఞలకి, విధులకు వ్యతిరేకంగా వారు దేవుని త్రోసివేసి మరి అన్య జనాంగంతో సహవాసం చేయొచ్చు. సహవాసము వారి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వారి వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఆదరించవచ్చు, వారికి సహాయం చేయొచ్చు, వారిని ఏదైనా మరి నా కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు వారిని లిఫ్ట్ చేయొచ్చు మనము. కానీ వారి ఆచార వ్యవహారాల్లో వీరు తలదూర్చి ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి విసర్జించారు. అదే స్థితి మనము కూడా కలిగి ఉన్నామేమో. మనము దేవుణ్ణి విసర్జించి ధనం వైపు, అధికారం వైపు, అదేవిధంగా మన యొక్క లోక భోగాల కొరకు మనము ప్రాకులాడుతున్నామేమో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి దూరమై ఎప్పుడైతే దేవుణ్ణి మనము త్రోసివేస్తామో దేవుడు కూడా మనల్ని త్రోసివేస్తాడు అనే విషయాన్ని వీరు గ్రహించి వారి తప్పులను ఒప్పుకొని, ఇక నుండి నేను అలా చేయను, ఏం చేయాలనుకుంటున్నామంటే మేమందరం కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తాము. ధర్మశాస్త్రం అంటే ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను మనం చదువుతున్నప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతామో, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క కార్యాన్ని మన ఎడల జరిగించి మన తప్పులను ఒప్పింపచేసి సత్య మార్గంలో నడిపిస్తాడు. అందుకనే వారు అది గ్రహించి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టడం వల్ల వారికి కలిగినటువంటి కష్ట నష్టాలు, వేదన, దుఃఖము, మరి శాపము, ఇవన్నిటిని కూడా మరి తెలుసుకొని ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించి నడుస్తానికి తీర్మానం చేసుకున్నారు. ఈరోజు కూడా మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. మనకి దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరి మనం అడిగిన సమస్తాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు తీర్పు దినాన నిన్ను అడుగుతాడు. నీకు పరిశుద్ధ గ్రంథాన్ని నేనే పరలోకాన్ని స్తుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు బోధించి అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసి నేను మరి ఎంతోమందికి మరి సువార్తని ప్రకటించాను. ఆ సువార్త అంతా కూడా రాబో తరాలన్నీ కూడా నేను చేసిన పనులు తెలుసుకోవాలని ఒక పరిశుద్ధ గ్రంథంగా ప్రవక్తల ద్వారా రాయించి మీ చేతికి ఇస్తే, మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేరా అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉండాలి. ఎందుకంటే మనము నాకు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కీర్తనలో ఒకసారి, మత్తయి సువార్త ఒకసారి, ఇలాగా నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ ఎన్నోసార్లు చదివి ఉన్నాను. కానీ ఎప్పుడైతే మరి నేను సేవకులు ఎవరైతే సీనియర్ మోస్ట్ సేవకులు ఉన్నారో, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారో, వారి ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరైతే చదువుతారో వారి ఆగిపోయిన పనులన్నీ కూడా దేవుడు సంపూర్తి చేస్తాడనే విషయాన్ని నేను గ్రహించాను. అంతేకాకుండా వారు చెప్పిన మాట ఎంతవరకు కరెక్ట్ అనేది నా జీవితంలో నేను చదివి 19 సార్లు పూర్తి చేసి 20వ నేను వస్తున్నాను. అది చాలా తక్కువ. మా తల్లిగారు అయితే 300 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివింది. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే వీరు ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డారు, అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. మరి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఏమేమి చెప్పాడో ఆజ్ఞలు ఆ చిత్తానుసారంగా నడవటానికి ఇష్టపడ్డారు. అయితే నీవు కూడా ఈరోజు తీర్మానం చేసుకోవాలి. నేను పరిశుద్ధ లేఖనాలు చదువుతాను అని తీర్మానం చేసుకోవాలి. చదవడం వల్ల నాకేమొస్తుంది అని కొంతమంది ప్రశ్నించవచ్చు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. వారు నీటి కాలువల ఎర్రన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అంతేకాకుండా వారు చేయనదంతయు సఫలమగును. కాబట్టి నీ పనులన్నీ ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు ఒక క్రమ ప్రకారంగా నువ్వు పరిశుద్ధ లేఖనాలు చదవటం లేదు. మన సమయాన్ని ముచ్చట్ల కొరకు, మరి ముసలమ్మ ముచ్చట్ల కొరకు, అనేకమైన వ్యర్థమైన వాటి కొరకు, మరి సెల్ ఫోన్లు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ఈరోజు యవనస్తులు. వాటికి వాట్సాప్లు లైక్ల కొరకు, వాటి కొరకు వీటి కొరకు ప్రాకులాడుతున్నారు. కానీ
ఉదయాన్నే లేవగానే న్యూస్ పేపరు అర్జెంటుగా చదివేస్తారు కొంతమంది, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడరు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం తీర్మానం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నారో ఈ రోజు కూడా నీవు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే మన పనులన్నీ, ఆగిపోయిన పనులన్నీ సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నోటి మాటలు మార్చబడవు, ఆయన నిబంధనలు రద్దు చేయబడవని కీర్తన 89:34 వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనం చేసిన పనులన్నిటిని కూడా, ఆగిపోయిన పనులన్నిటిని కూడా దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు. అందుకనే సామెతల గ్రంథంలో మనం 29:18 వచనంలో చూస్తే దేవోక్తి లేనడల కట్టు లేకుండా జీవిస్తారు. మన జీవితాలు అలకల్లోలమైపోయి మన జీవితాల్లో మరి అనేకమైన అపవాది క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ వాక్యము, దేవోక్తి అంటే దేవుని యొక్క ఈ యొక్క వాక్యము మనల్ని కట్టుబడి ఉండేలాగా పరిశుద్ధాత్ముడు మన తప్పులను ఒప్పింపచేస్తాడు. కాబట్టి అదే చూస్తే యోహాను సువార్త 15:7 వచనంలో చూస్తే నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన లేదా మీకు ఏది ఇష్టమో అడగండి, అది ఖచ్చితంగా నేను మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాట మన యందు ఉండాలి. దేవుని మాట అంటే వాక్యము మనం ఎప్పుడైతే చదివి దాన్ని గ్రహించి దాన్ని అనుసరిస్తామో దాని ప్రకారంగా దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలను ఆకాశవాకలి విప్పి పట్టజాలం దివులు ఇవ్వగలిగిన దేవుడు. అట్టి దేవుడు, ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యము దేవుడై ఉండి ఆయన మరి వాక్యం శూన్యములో నుంచి సృష్టిని కలుగు చేసిన దేవుడు తన వాక్కు ద్వారా. కాబట్టి ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన శరీర వాక్యమైనటువంటి ఆత్మస్వరూపైన దేవుడు శరీరాన్ని దాల్చుకొని మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి అతి వాక్యము నా నామము కన్నా వాక్యాన్ని మరి ఉన్నతమైన స్థానంలో ఉంచానని కీర్తనలు 138 వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి అట్టి వాక్యాన్ని మనము చదవడం వల్ల ఆశీర్వాదాలు పొందటమే కాకుండా అనుసరించటం వల్ల నీకు దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించటానికి దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే దేవుని ఎదుట నీ జీవితంలో తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని మనము ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకున్నట్లయితే నేనేం తప్పులు చేయలేదు, నేనేం పాపాలు చేయలేదు అని మనం అనుకోవచ్చు. కానీ మనము నోటి మాట వల్ల, తలంపు వల్ల, క్రియల వల్ల అనేకమైన పాపాలు ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. కాబట్టి ఆ తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించటానికి శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసును మనము ప్రతిదినము ఆయన అడిగి పొందుకోవాలి. కాబట్టి ఆయన చిత్తము ఏమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే దేవుని చిత్తము 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూచుకొనడి. ఎవరైనా ఒక కీడు చేసినప్పుడు ఆ కీడుకి మనం ప్రతి కీడు చేయకుండా మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేయండి. ఏది మేలైందో మనకి దేవుడు చెప్పాడో ఆ మేలైనది మనము చేపట్టాలి. అంతేకాకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తమైనది. మేలైనది దేవుడు మనకి చెప్పాడు. మేలైనది ఏంది? యెహోవాను ఆశ్రయించటం మనకి ఎంతో మేలు. కాబట్టి మేలైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చిత్తానుసారంగా ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవాన్ని పొందుటే నా తండ్రి చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం ఏమైనదంటే మనం అందరం కూడా నిత్య జీవం పొందాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఏ శరీరీ కూడా నశించిపోకూడదు, ఏ శరీరీ కూడా నరకాగ్నిలో పడిపోకూడదనే పరలోక స్థుతులు విడిచిపెట్టి సర్వమానవాళి పాపాలను పరిహరించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణ శాసనాన్ని రాసుకొని భూమి మీదకి వచ్చి మరణ శాసనం రాసుకున్నవాడు మరణించకపోతే అది చెల్లుతుందని రాసుకొని మరణించి సర్వమానవాళి
పాపములను సిలువ మ్రానులు ఆయన ప్రాణం పెట్టి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి మనల్ని అపవాది నుంచి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంతో వెల చెల్లించి మనల్ని సొత్తుగా చేసుకున్న ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రపంచంలో ఏ దేవతలు కూడా ఆ విధమైనటువంటి మరి అష్యూరెన్స్ మనకి ఇవ్వలేదు. పరలోక తండ్రి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోకి దిగి వచ్చి ఆయన మన కొరకు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడి నిత్య జీవం పొందుకోవాలని ఆయన చిత్తమైనది కాబట్టి అందును బట్టి మనం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి విమోచన రక్షణ నిత్య జీవంలోకి మనం నడిపించబడాలని ఆయన చిత్తం ఉన్నది కాబట్టి ఆ విధంగా చేయడానికి మనము దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఈ సంవత్సర కాలం మనము తీర్మానం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఎప్పుడైతే అట్టి తీర్మానం మనం చేసుకుంటామో దేవుడు తన ఆశీర్వాదాల వర్షాన్ని మన మీద కుమ్మరిస్తాడు. ఇచ్చుట అంటే కొన్నే ఇస్తారు, కానీ ఆయన ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలని దీవులు కుమ్మరించే దేవుడు, పొంగి పొరలేటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు. అంతేకాకుండా వీరి రెండవదిగా చూసినట్లయితే మేము అన్యులతో వియ్యమందమని తీర్మానం చేసుకున్నారు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం చూస్తే అన్యులతో వియ్యమందము అంటే మనం వారికి ఎంతో సహాయం చేయొచ్చు. నేను చెప్పాను ముందుగానే, వారితో సహవాసం చేయవచ్చు, కానీ వారికి సహాయం చేయొచ్చు, వారికి కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఆదరించవచ్చు. కానీ మరి వారితో సహవాసం చేయటం వల్ల వారి యొక్క ఆచార వ్యవహారాల్లో నీవు దేవుణ్ణి విసర్జించి ముందుకెళ్ళిపోతావేమో. కాబట్టి నువ్వు సహవాసం ఎవరితో చేయాలి? దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 35వ వచనములో అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనవద్దు అంటున్నాడు. వారి క్రియలను నేర్చుకోవద్దు. కాబట్టి నువ్వెవరితో సహవాసం చేయాలి? సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు జీవిస్తూ దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి మనము ఆ దేవునితో సహవాసం అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రణమిల్లి వినయముతోటి, విధేయతతోటి, భయముతోటి, భక్తితోటి, వణుకుతోటి ఆయన సన్నిధిని ఆశ్రయిస్తామో ఆయన ఎంత కృపగలిగిన దేవుడు అంటే చేయవలసిన కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడు. మన ఎడల ఏదైనా కీడు జరగబోతుందంటే ఆ కీడు నుండి మనల్ని తప్పించి మనల్ని రక్షించే దేవుడు ఆయన మనల్ని అరచేతిలో చిక్కుకున్న దేవుడు. కాబట్టి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన సహవాసము దేవునితో సహవాసం కలవారని కొంతమంది చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కాబట్టి చాలామంది నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నాను, అనేకమైన చోట్ల నేను మరి ఈ యొక్క దేవుని సత్య సువార్తని ప్రకటించాను అని చెప్పుకుంటూ నీవు చీకటి కార్యక్రమాలు చేసినట్లయితే అది అబద్ధము అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు సత్యము జరిగించకుండా ఉన్నావు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం కూడా మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో సహవాసం చేస్తాము అని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనంలో చెప్పబడుచున్నది. అదేవిధంగా యోబు రాసినటువంటి గ్రంథం చూస్తే అక్కడ 22వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే మనము దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలిగిద్ది. మనము సమాధానము కుటుంబాల్లో సమాధానాలు ఉండటం లేదు. ఈ రాకడ సమయంలో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గలిబిలి, కుటుంబాల అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య గలిబిలి, అదేవిధంగా మరి సంఘాల్లో గలిబిలి, రాష్ట్రాల్లో గలిబిలి, దేశాల్లో గలిబిలి జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నదంటే అపవాది రాజ్యమేలుచున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో నీకు సమాధానాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము సహవాసము దేవునితో సహవాసం చేసేటువంటి మరి ఆ యొక్క చేయటం అనేది అలవర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అయితే అందువల్ల యాకోబు కూడా దేవునితో సహవాసం చేసి కర్రతోటి యోర్దాను దాటినటువంటి వాడు ఆయన సంపదలతోటి మరి అదేవిధంగా విస్తారమైన సంపదతో
పిల్లలతో కాకుండా సంతానంతో దీవించబడి మళ్ళీ తిరిగి ఆ యొక్క యోర్దాను దాటినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, తినడానికి తిండి ఉండటానికి ఇల్లే ఉండొచ్చు, కానీ నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయనతో మనం సహవాసం చేయాల్సినటువంటి వారమై ఉన్నాము. అయితే మూడవదిగా చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా, చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, కొంతమంది మరి యవనస్తులు అయినటువంటి వారు కానివ్వండి, ఈ యొక్క శనివారం వరకు మేము ఉద్యోగంలో చాలా బిజీగా ఉన్నాము, ఆదివారం ఒక్కరోజే మాకు దొరికింది కాబట్టి ఎక్కడో టూర్లు కానీ, అదేవిధంగా మరి ఇంకా అనేకమైన సినిమాలకని, అదేవిధంగా దేవునికి అభ్యంతరకరమైన ప్రతిదీ కూడా చేయడానికి ముందుకు వెళ్తున్నారు. విశ్రాంతి దినాన దేవాలయానికి వచ్చి ఒక్క దినము నీవు దేవుని ఆలయంలో గడుపుట 1000 దినాలతో సమానమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి 1000 దినాలంటే 3 సంవత్సరాల ఆశీర్వాదాలు నువ్వు ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపటం వల్ల పొందుకుంటావు. అట్టి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక్క దినము గడపాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నీకు దేవుడు 6 రోజులు ఇచ్చాడు. దేవుడు ఒక్కరోజే నీ నుండి అడుగుతుంది. కాబట్టి 6 రోజులు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి, ఉద్యోగాలు చేయడానికి, మరి నీ అన్ని విలాసాలకి దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఒక్కరోజు దేవుడు విశ్రాంతి దినం కోరినప్పుడు ఆయన మందిరానికి నీవు రావాలి. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, మరి నీలో దేవుని ఆత్మ ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించి పరిశుద్ధ దేవుని ఆలయానికి మనము పరిశుద్ధంగా వెళ్ళి ఆయన ఆరాధించినప్పుడు ఆయన నుండి మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందగలుగుతాము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అంటున్నారు. మనం సిద్ధపడాలి. ఈ 6 రోజులు ఏ విధంగా అయితే మనము మన ఉద్యోగాల కొరకు సిద్ధపడి మరి ఎంతో టైం చూసుకొని టైం ప్రకారంగా మనం చేస్తున్నామో, అదేవిధంగా విశ్రాంతి దినం కొరకు కూడా మనం సిద్ధపడాలి అని ఆమోసు గ్రంథంలో చెప్పబడుచున్నది. సృష్టికర్త అయిన దేవునిది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనము 9వ వచనం చూస్తే యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మనం మేలులు పొందుకుంటాము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడిన వారమై ఉన్నప్పుడు మనము దేవుని నుండి వచ్చే ప్రతి మేలు కూడా పొందుకోగలుగుతాము. 4వదిగా వారు చేసుకున్నటువంటి తీర్మానము, అదే తీర్మానం మనం కూడా చేసుకోవాలి విశ్రాంతి దినానికి వెళ్ళాలని. అదేవిధంగా తప్పకుండా, అంటే ఈరోజు విశ్రాంతి దినాన్ని మనము స్కిప్ అయిపోయాం అనుకోండి, తిరిగి మన జీవితంలో ఆ విశ్రాంతి దినం రాదు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించడానికి, ఆత్మతోను సత్యముతో ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. అదేవిధంగా దేవునికి కానుకలు ఇచ్చుట్లో మనం తీర్మానం చేసుకోవాలి. మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన ఏదైతే నియమించారో దశమ భాగం ఇవ్వమని, అట్టి దశమ భాగంని ఆదాయం అంతటిలో నీ దశమ భాగాన్ని దేవునికి సమర్పించాల్సినటువంటి వారు. దేవుడు ఆయనే మనకిస్తుంటే మనమేంది ఆయనకి సమర్పించేది అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. దేవుడే నీకు సమస్తాన్ని ఇచ్చాడు, కానీ నీవు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా లేదా, దశమ భాగాన్ని ఇస్తున్నావా లేదా అని నీకు ఒక పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8-10 వచనాలు మీరు చదవండి. చదివినప్పుడు అక్కడ ఏమని ఉందంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అని రాయబడింది. అయితే మీరు నా యొద్ద దొంగిలారు, ఎందుకంటే దశమ భాగాన్ని తీసుకొని నా దగ్గరికి రాకపోవటం వల్ల మీరు దొంగిలుతున్నారు. మీరు ఎప్పుడైతే దశమ భాగాన్ని ఇచ్చి మందిరంలోనికి నిధుల్లోకి తీసుకొని రండి, దీనిని చేసి మీరు నన్ను శోధించండి, అప్పుడు శోధించిన ఎడల నేను ఆకాశవాకిలి విప్పి పట్టజాలనంత దీవెనలను
కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది పరిశుద్ధ గ్రంథాల్లో దేవుడే స్వయంగా ప్రవక్త ద్వారా రాయించినటువంటి మాటలు. కాబట్టి మన యొక్క ఆదాయములో దశమ భాగాన్ని మనము తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు మరి ఎంతగా దీవించబడతారో నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాను. నేను ఎంతగా ఆశీర్వదించబడ్డానో నేనే నా సాక్ష్యంగా మీ ముందు నిలబడ్డాను. కాబట్టి మనము దశమ భాగం ఇవ్వటంలో చేయి వెనక్కి తీయవద్దు. మరి స్త్రీలు 6,000 10,000 చీరలు కొనుక్కుంటూ ఉంటారు, నగలు ఎన్ని వేలైనా సరే కొనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము ఈ లోకం ఒక యాత్ర ఏదో ఒక రోజు ముగించాలి, అన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి వారమే. కానీ దేవుని దగ్గర మనము ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యములో నిత్య రాజ్యములో వారసులముగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క మరి దేవుని చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా దశమ భాగాన్ని మనము సమర్పించాల్సినటువంటి వారమై ఉన్నాము. అట్టి తీర్మానాన్ని వారు విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవించారు, వారికి వ్యర్థమైన వాటికి వారి ధనాన్నంతా వెచ్చించారు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఇలాంటి తీర్మానాన్ని తీసుకున్నారు. ఆ తీర్మానాన్ని మనం కూడా తీసుకోవలసిన వారమై ఉన్నాము. అయితే సేవా పరిచర్యలు 5వదికి చూస్తే సేవా పరిచర్య నిమిత్తం ప్రతి సంవత్సరం ఇచ్చుటకు వారు నిబంధన చేసుకున్నట్లుగా నెహెమ్యా 10:32 నేను దశంభాగం ఇచ్చాను కదా సేవా పరిచర్యకి ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు అనేకమైనటువంటి వ్యర్థమైన వాటి కొరకు ఎంతో ఖర్చు చేస్తున్నావు. ఇప్పుడు 5 స్టార్ హోటల్కి అందరూ వెళ్ళడానికి ఎక్కడైతే స్టార్ హోటల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళటానికి అదే టిఫిను మనకి రోడ్డు మీద ఉన్నటువంటి బండుల మీద కూడా దొరుకుతుంది. అంతకన్నా మంచి టేస్ట్ అయినటువంటి అవి మీకు 100 రూపాయలకి వచ్చేది అదే నీకు 5 స్టార్ హోటల్ 1000 రూపాయలు అవుతుంది. అలాంటిది వ్యర్థమైనటువంటి వాటి కొరకు మనం ఖర్చు పెడతాము. కానీ సేవా పరిచర్యకి గుప్పిలి విప్పడానికి ఎవరికి చేత కావడం లేదు. కాబట్టి క్రైస్తవ బిడ్డలైనటువంటి బిడ్డలు అన్యులైనటువంటి వారు ముందుకు వస్తున్నారు. ఎంతోమంది వారి గుప్పులు విప్పుతున్నారు. సేవా పరిచర్యకి మనం చేయలేనటువంటి దేవుడు సిలువలో మన పాప భారాన్ని మోసి మనకి సేవా భారాన్ని ఇచ్చారు. కాబట్టి అట్టి సేవా భారాన్ని మనం కలిగి ఉండాలంటే నీవు చేయలేనటువంటి సేవ ఎవరైతే సేవకులు చేస్తున్నారో వారిని నీవు సపోర్ట్ చేయటం వల్ల నీవు సేవా పరిచర్య నిమిత్తము నీ గుప్పిలు విప్పిన ఎడల అనేకులకి సువార్త అందించబడటమే కాకుండా అనేకులు దేవుని వాక్యం వినడం వల్ల విశ్వాసంలో నడిపించబడతారు. విశ్వాసం వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడితే ఆ యొక్క కిరీటము నీకే వస్తుంది. కాబట్టి అట్టి సేవా పరిచర్ని ప్రోత్సహించడానికి వారు నిర్ణయించుకున్నారు. అలాంటి నిర్ణయము నీవు కూడా తీసుకొని సేవా పరిచర్యలో నీవు కూడా పాలిభాగస్తులు, నీవు నీ కుటుంబం కూడా పాలిభాగస్తులై దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నారు. అట్టి తీర్మానాన్ని నీవు కూడా తీసుకోవాల్సిందిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 6వదిగా చూసినట్లయితే భూమి యొక్క ప్రథమ ఫలములో సకల వృక్ష ప్రథమ ఫలములో ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చుటకు తీర్మానము చేసుకొనుచున్నాము. కాబట్టి ఇక్కడ నాకు భూమి లేదు, పంట లేదు, పొలాలు లేవు, నేను ఎలాగా ప్రథమ ఫలాలు తీసుకొని రాగలను అని నీవు అనుకుంటున్నావేమో. నీ సంవత్సరం మొత్తంలో నీ మొదటి నెలలో వచ్చిన ఆదాయములో కానీ నీ మొదటి నెల నీకు వచ్చిన సంపాదనలో నుండి కానీ దశమ భాగమే కాకుండా మొట్టమొదటిగా ప్రథమ ఫలాన్ని తీసి ఇవ్వచ్చు. నేను అలాగే చేస్తాను. కాబట్టి నాకేమి పొలాలు లేవు, నాకేమి పంటలు లేవు, కానీ నేను అదే విధంగా ప్రథమ ఫలంగా నా యొక్క ఆదాయములో దశమ భాగమే కాకుండా ఉన్న వాటిలో నుంచే నేను తీసుకొని సమర్పిస్తాను దేవునికి. ఆ విధంగా చేసి దేవుణ్ణి మనం శోధించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము అని ఏ విధంగా అయితే ఆయన చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత అర్పణలతోటి దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశించాల్సినటువంటి వారమైన ఒట్టి చేతులతో నీవు రావద్దని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రథమ ఫలాలను తీసుకొని దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. ఆఖరిగా 7వదిగా మనం చూస్తే మా దేవునిని విడిచిపెట్టము అని తీర్మానం చేసుకున్నారు. కాబట్టి మన దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. ఎప్పుడైతే విడిచిపెట్టామో మనము దేవుడు కూడా మనల్ని విడిచిపెడితే అపవాది వశంలోకి వెళ్ళిపోయి మనం ఏమవుతాం, పాప కోపంలో ఇరుక్కుపోయి మనము నరకాగ్ని పాలవుతాము. దాని కొరకు కాదు, మనం నరకాగ్నిలోకి వెళ్ళకూడదనే ప్రభువారు పరలోక స్థుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఆ విషయాన్ని మనం ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని అందుకనే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను అంటున్నాడు. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ప్రతి క్షణము ప్రతి దినము నీవు ఆయన వైపు చూసినా, ఆయనని ఆరాధించకపోయినా, నువ్వు క్రైస్తవుడు
క్రైస్తవులవైన క్రైస్తవేతరురాలువైన అన్యులైన అందరినీ కూడా దేవుడు అరచేతిలో చెక్కుకున్నాడు. ఆయన ప్రేమమూర్తి, సర్వమానవాళిని ప్రేమిస్తున్నాడు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి బిడ్డని ప్రేమిస్తున్నాడు. అందరికీ ఆయన దేవుడిగా సర్వమానవాళి ఎడల కృప చూపిస్తున్నటువంటి దేవుడు. ఆకాశాన్ని భూమిని ఇచ్చాడు, ఆక్సిజన్ మనకి గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, సర్వ వృక్ష ఫలాలను మనకి ఇచ్చాడు, సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కనబడి వారముగా, ఆయన ఎప్పుడు ఆరాధించు వారముగా మనం ఉండాలి. అందుకే రూతు తన అత్తని ఏ విధంగా హత్తుకున్నదో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని ఆమె ఎప్పుడైతే నయోమిని హత్తుకున్నదో మరి ఆమె అంచెలంచెలుగా ఆశీర్వదించబడింది. ఎప్పుడైతే గెహాజీ ధనం కొరకు ఆశపడి ఎలీషాని విడిచిపెట్టాడో అతనికి ఏమైంది? కుష్టు వ్యాధి వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతామో మనకి లేనిపోయిన కష్టాలు, వేదన, దుఃఖం వస్తాయి. కాబట్టి దేవునిని ఆనుకొని జీవించాలి. దేవుని ఆనుకొని జీవించినటువంటి ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టాడో అతను మరణ పాలైపోయాడు. మరి ఉరి వేసుకొని పొట్టలో పేగులన్నీ కూడా బయటకు వచ్చి మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి మనం ఈరోజు మనం చేసుకోవాల్సిన నూతన సంవత్సరంలో ఇశ్రాయేలు జనాంగము ఏ విధంగా 7 తీర్మానాలు చేసుకున్నాడో అదేవిధంగా మనము తీర్మానాలు చేసుకోవటమే కాదు, వాటిని అనుసరించాలి. మొదటి నెల అందరు తీర్మానాలు చేసుకుంటారు, రాను రాను వాటిని మర్చిపోతారు. కాబట్టి నీ తీర్మానాలను మరిచిపోకుండా ఒక పేపర్ మీద రాసుకొని ప్రతి దినము వాటిని చూసి వాటిని అనుసరించటానికి ప్రయత్నించి సాధ్యము కాని ఎడల శక్తి కొరకు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించినప్పుడు దేవుడు తన కృప చూపిస్తాడు. అతి కృపతో దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ఆయన యొక్క కృప కింద భద్రపరిచి తన మెండైన దీవెనలో మీ అందరికీ అనుగ్రహించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.